అమ్మా పట్టించి వేసుకోవాలి. వేసిన కాబట్టి చిక్కగా అయింది. చిక్కగా అయిన కాసేపటికి ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి 1 నిమిషం ఉంచుకొని నేను మటన్లో చికెన్ అసలు ఎప్పుడు వేయలేదు ఇంతవరకు. అట్టదుగా వేసినావా? ఓకే. ఏంది ఎంతకు వచ్చింది కూర? పొంగుతూనే ఉంది. అయితే మనకు గుర్తేంది కదా పోయి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీకు స్పెషల్ వంటకం చేసి చూపిస్తాను. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో వెరైటీగా శ్రీకళ ఈరోజు మంచి వంట చేసి చూపిస్తుంది మీకోసం. మరి ఆ వంట ఏంటో నేను చూపిస్తాను. మాట్లాడకల. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. చిన్న చేప పులుసు పెడుతున్నాను అన్నమాట. ఏంది కిచ్ కిచ్ చిన్న చేపలు గొంతు కాబోయింది. అంటే ఫంక్షన్ లో పోవడం వల్ల కూల్ వాటర్ తాగడం వల్ల పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే రోజుకో ఫంక్షన్ పోవాల్సి వస్తుంది. పోకపోతే తప్పట్లేదు అనమాట. చిన్న చిన్న చేపలు తినడం బాగానే ఉంటది, చాలా కష్టంగా ఉంటది. నాకైతే పొద్దున్నే చేయాలి. కాదు పెళ్ళి పోయి రావడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. అది తీసుకొచ్చి ఫస్ట్ ఈకలు తోకలు కోసి చిన్న చేపలు కాబట్టి రుద్ది మళ్ళీ ఎన్ని కట్ చేసి మళ్ళీ ఇంకోసారి రుద్దుకోవాలి. కల్లుప్పుతో రుద్దుకుంటే ముక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి. కల్లుప్పు అంటే కల్లా ముక్క నూరా అంటే ఉప్పులో మెత్తడి ఉప్పు కాకుండా కల్లుప్పు అయితే ఉంటుంది కాబట్టి చేపలు క్లీన్ గా బాగుంటాయి అన్నమాట. ఎన్ని చేపలు తెచ్చిన తేడానికి తీరా ఈ రుద్దేసరికి ఇన్ని అయినాయి అన్నమాట. ఓకే. చేపలు ఈ ఫ్రెండ్స్ చూసారు కదా, చిన్న చిన్న చేప ముక్కలు. వీటిని ఏమంటారు అంటే ఇందులో ఒక 4 రకాల జాతులు ఉన్నాయి. అంతా ఒక రకంగా. వీటిని ఏమంటారు? ఇందులో చాలా ఉన్నాయి, 2-3 రకాలు. పరకలు అంటారు. మరి మాకెళ్ళి అయితే పరకలు అంటాము, చిన్న చేపలు అంటాము. మరి మీకెళ్ళి ఏమంటారు ఫ్రెండ్స్ వీటిని? ఆ చేపల్ని, బుడ్డబుడ్డ చేపల్ని కామెంట్ చేయండి నిజంగా ఉన్నది అన్నట్టు. చేపలు అంటారా? ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ కాదు, కట్టెల పొయ్యి ముట్టించుకున్నాం. గిన్నెకి సబ్బు. సబ్బు ఏ సబ్బు రాసాం? గిన్నెల సబ్బే రాసి. ఓకే, రాసి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఏ సబ్బు ఇది అబ్బా, అదిగో సబ్బు. మట్టి రాత్రిగా ఓకే. ఓకే, నెక్స్ట్ ఉల్లిగడ్డలు 2 కోసుకున్నాను అన్నమాట పొడుగ్గా. 2 పచ్చిమిర్చి కోసిన. చింతపండు పులుసు ముందే నానబెట్టిన. ముందే వెనక అంటే ముందు నానబెట్టుకుంటే తొందరగా పులుసు మంచిగా వచ్చింది. ఏముంది అటు చూస్తాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను అన్నమాట. గడిదంతా పెట్టుకొని ముద్దలు కలబెట్టుకొని చేప ముక్కలకి అన్ని పట్టించుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు. దీనికి నిన్న ఏలు తెగింది. అయ్యో, ఇవన్నీ దానికే పక్షి పెట్టిన దానికే పడతాయి. ఇవన్నీ దారాలు, బట్టల దారాలు, అంట్లు, పీసు, కక్ష కట్టిన ఏదైనా దెబ్బ తగిలితే అంతే పడుతుంది. అన్నిటికీ దానికే పడతాయి. వేరే దానికి పట్టచ్చు. కొంచెం నూరుకున్న అల్లం అన్నమాట. చేప పులుసు కాబట్టి నాన్ వెజ్లో ఎక్కువ పట్టింది అల్లం. కొంచెం కారం కొత్త కారం పట్టిలేదు, తొడియా తీసి పక్కన పెట్టినాం, పట్టియాలి. అందుకే ఇది కొంచెం బయట ఉంది కాబట్టి కారం రెడ్ లేదు. ఇప్పుడు ఉప్పు చేప ముక్కలు
చిన్న చిన్న చేపలు ఫ్రెండ్స్. ఈ చేపలకు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చేపల కూర. నా సామెతంగా తెలుసా మీకు? ఒకసారి అట్లా అనుకోవాలా, అంతేనా? అంటే మా ఆడగంటే అప్పుడు అట్లా అనుకోవాలా. లోపల చేప ముక్కలు తీసుకొని ఇందులో పసుపు, కారం, అల్లం, ఉప్పు అన్ని ముక్కలకి కలుపుకోవాలి. ఎందుకంటే అందులో చేప ఒక గంట పెట్టి అందులో ఉప్పు ఒకసారి, కారం ఒకసారి, అల్లం ఒకసారి వేసి గంట పెట్టి గెలిపితే ముక్కలన్నీ చెదరైపోతాయి. చెదరైతే అసలు చెత్తగా ఉంటుంది చేపల పులుసు. ఏ ముక్క ఆ ముక్కనే చేపల పులుసు బాగుంటుంది అన్నమాట. ఇంకా మొత్తం కలుపుకొని అన్ని పట్టియాలి ముక్కలకి. పట్టిస్తే తాలింపులో వేసుకోవాలి. ఓకే, ఇట్లా పట్టియాలన్నమాట. పట్టి తాలింపు తాలింపులో వేసుకోవాలి. అమ్మా పట్టించి తాలింపులో వేసుకోవాలి. ఇదేంటిది? ఏంటది? అవసరం లేదు. వద్దు వద్దు వద్దు. నాన్ వెజ్లో కరేపాకు ఎందుకు అయ్యాల్సిన అవసరం లేదు. అవునా? నాన్ వెజ్ కరేపాకేరా? అవసరం లేదు. ఎవరు చెప్పారు నీకు? నేను మటన్లో చికెన్ అసలు ఎప్పుడు వేయలేదు ఇంతవరకు. అట్టది కాపాకలా గంట పెట్టి కాపచ్చుగా. చిదరైతే ముక్కలు అంటే అందులో ఉల్లిగడ్డలు, నూనె ప్రతి ఒక్క ముక్కకు పట్టాలంటే ఇట్లా 2-3 సార్లు ఎగిరేసి చింతపులుసు పోసుకుంటే అంత సెట్ అయ్యిద్ది అనమాట. మొత్తం అడుగు నూనె మొత్తం పైకి వచ్చింది అంటే అన్ని ముక్కలకు కవర్ అయ్యిద్ది. ఊదు ఉప్పు ఉప్పు అని మండుతుందిగా. నెక్స్ట్ ఏం వేయాలా? చింతపులుసు పోయాలి. ఓకే, అంతే. ఇక ఫస్ట్ ఏం చేయాలి? మనం గిన్నె పెట్టుకోవాలా, కట్టెలు పెట్టుకోవాలా. దాని తర్వాత వచ్చేసి మొక్కలకి పసుపు, ఉప్పు, కారం పట్టియాలా. దాని తర్వాత అవి నల్ల వేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి చింతపులుసు రెడీ చేస్తుంది అన్నమాట నెక్స్ట్. అంతేగా? చింతపులుసు పోసుకున్నాక కొంచెం చిక్కబట్టేప్పుడు మెంతిపిండి వేసుకొని ఇంకా కొంచెం చింతపడ్డాక మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే పులుసు పలసకుండా పులుసు చిక్కగా అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువ వేసిన అవసరం లేదు. ఇక అన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపడా. కాకపోతే పులుసు పోసాక ఉప్పు సరిపోయిందో సరిపడా చూసుకోవాలి. ఓకే, పలసకుంటుంది కాబట్టి కొంచెం మెంతి పొడి లైట్గా ఏం చేసుకుంటే చిక్కగా అయితే పులుసు టేస్ట్ వచ్చింది. చేపల పులుసులో కొడుగుడు పులుసులో బాగుంటుంది మెంతి పొడి. బా పిండి ఉంది అప్పుడే. నెక్స్ట్ అది కొంచెం చిక్కబడాక లైట్గా మెంతిపిండి, అది మెంతిపిండి వేసిన ఒక 5 నిమిషాల తర్వాత మసాలా వేసి కొత్తిమీర, పుదీనా వేస్తే పులుసు చిక్కగా వచ్చింది. కూర ఎండింగ్ అయిపోయింది. వేడి వేడిగా తినకుండా చాలా పులుసు ఎప్పుడైనా కొంచెం చల్లారాక తింటే టేస్ట్ బాగా అర్థమైంది. అవునా ఫ్రెండ్స్? చేపల కూర తిన్నాక మజ్జిగ తాగకూడదు, పెరుగు తినకూడదు. ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు. ఈ అమ్మ అంతకుముందు ఎప్పుడు తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం. ఇవన్నీ కొత్త వస్తున్నాయి. ఏ బొమ్మలు వచ్చిన కాడ నుంచి అది తినకూడదురా నువ్వు. ఏ బొమ్మలని కాదులే కానీ ఫస్ట్ అట్లా అంటారు. చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదు అంటారు. నాకు కూడా తెలియదు కారణం ఏంటో. ఫ్రెండ్స్, ఈ సైకిల్ తెలుసా మీకు? జర్మనీ నుంచి ఒక అబ్బాయి పంపించిండు. అప్పుడు రోహన్ గారి ఫస్ట్ గిఫ్ట్ అది. పాపం అప్పుడు ఎప్పుడో పంపించిండు. అవును అవును, చదువు సంబంధించి అన్నమాట. ఏంటి
లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్, పెన్సిళ్ళు, పెన్నులు, బ్యాగులు, బుక్స్ అవి వేస్తాయి అనమాట. కానీ ఫస్ట్ అయితే వాడికి వచ్చింది చిన్నప్పుడు, వాడు సైకిల్ అంటూ ఏంటి తెలియక ముందుకు వచ్చింది ఆ సైకిల్. వాడు ఫస్ట్ అంగన్వాడికి పోయినప్పుడు వచ్చింది ఆ సైకిల్. కానీ వాడు ఇంతవరకు దాన్ని ఆగం చేయలేదు. వాళ్ళ మర్దలు బాగా దాన్ని ఆగం చేశారు ఇప్పుడు. అది ఇంకా నడిపించుకుంటే కాదా వాడు పెద్ద అయిన కాబట్టి ఆ సైకిల్ చిన్న అయిపోయింది. సైకిల్ ఇంకా సానటిగా ఉంది. కాదా వాడు పెద్ద అయిన వాడికి ఆ సైకిల్ సరిపోవట్లేదు. ఇప్పుడు మధ్యలో రెండో సైకిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మూడో సైకిల్ కావాలంటున్నాడు వాడు. ఓకే, వాడు ఇయర్కి ఒక సైకిల్ కావాలంటుండు. అదనమాట. ఇప్పుడు పిల్లగాలి పెద్ద ఎత్తినప్పుడు అట్నే ఉంటుంది వారం. మరి ఇయర్కి ఒకట ఆయన దొక్కేదే ఎప్పుడు ఆదివారం సెలవు ఉన్నప్పుడు. నెలలో ఆదివారం, సంవత్సరానికి 8 నెలలకు 4 సెలవులు ఆదివారాలు. దసరా సెలవులు 10 రోజులు. ఎండాకాలం సమ్మర్ సెలవులు ఒక 2 నెలలు. అంటే సైకిల్ దొక్కేది ఇయర్ మొత్తం కూడా ఒక 4 నెలలు 3 నెలలు దొక్కడు. దానికి ఇయర్కి సైకిల్ కొంటావా? కళ ఎంతవరకు వచ్చింది చేపల పులుసు? ఇప్పుడే ఉడుకుతుంది. అందులో ఇంకా మసాలాలు ఏమి ఇక వెయ్యి మరే మెంతిపిండి వేస్తా. వెయ్యి ఎంతవరకు వచ్చింది? ఇంకొక 2 నిమిషాలు అయిపోయింది. దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చిందా? కుదరగాడుతుంది. కానీ కానీ ఆకలి అవుతున్నప్పుడే కన్నా వండలే. ఓ అమ్మా, బరిగుడ్లు పని బరిగుడ్లు అతను రాబడలేదు అట్లా అట్లా ఉండు కదా. ఫోటో తీసుకుంటే సెల్ఫీ అంటే తమ్ముని కూడా ఇలానే కొడతా ఫ్రెండ్స్ నేను. ఓకే, నెక్స్ట్ అదే మెంతిపిండి వేయాలి పులుసు. అమ్మాయి మెంతి పిండి వేస్తానవా? చిక్కబడ్డాక మసాలా, కొత్తిమీర, పుదీనా వేయాలి. ఓకే, మెంతి పిండి చిక్కబడి పులుసు టేస్ట్ బాగా వస్తుంది. అలా సాయంత్రం పూట ఎండ తగ్గినాక వీడియో క్లారిటీ వస్తుంది కదా బాగా. అది కట్టుందా? కొంచెం ఉప్పు సరిపోలేదు. వేసిన కాబట్టి చిక్కగా అయింది. చిక్కగా కాసేపటికి ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి 1 నిమిషం ఉంచుకొని దింపితే కూర అయిపోయింది. కూర అయిపోయినట్టే. ఓకేనా? కూర తింటే బాగుంటుంది. చల్లారాక కూర వేసుకుని తింటే బాగుంటుంది. ఓకే, ముక్కల్లో చాలా ముళ్ళు ఉంటాయి. పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. అదనమాట ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి.